హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము లేటెస్ట్ ఐపీఎల్ పాయింట్ టేబుల్ గురించి తెలుసుకుందాము. అలాగే ఈరోజు ఐపీఎల్లో జరిగిన గుజరాత్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ నెంబర్ 9 గురించి కూడా సమ్మరీ చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్, ఈరోజు ఐపీఎల్ సీజన్ 2025లో గుజరాత్ టైటాన్స్కి అండ్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ నెంబర్ 9 జరిగింది. ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ గెలిచింది ముంబై ఇండియన్స్ పైన. ఒకసారి పాయింట్ టేబుల్ చూసుకుంటే పాయింట్ టేబుల్లో టాప్లో ఆర్సీబీ ఉంది. ఆర్సీబీ ఇప్పటిదాకా 2 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్లు గెలిచింది, ఒక మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఆర్సీబీ యొక్క రన్ రేట్ చూసుకుంటే ప్లస్ 2.266గా ఉంది. ఆర్సీబీకి 4 పాయింట్స్ ఉన్నాయి, అందుకే టేబుల్ టాప్లో ఉంది. నెక్స్ట్ పాయింట్ టేబుల్లో సెకండ్ ప్లేస్లో లక్నో సూపర్ జైంట్స్ ఉంది. లక్నో సూపర్ జైంట్స్ ఇప్పటిదాకా 2 మ్యాచెస్ ఆడితే ఒక మ్యాచ్ గెలిచింది, ఒక మ్యాచ్ ఓడిపోయింది. లక్నో సూపర్ జైంట్స్ యొక్క నెట్ రన్ రేటు ప్లస్ 0.963 ఉంది. లక్నోకి 2 పాయింట్స్ ఉన్నాయి. నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో గుజరాత్ టైటాన్స్ ఉంది. గుజరాత్ టైటాన్స్ ఇప్పటిదాకా ఈ సీజన్లో 2 మ్యాచెస్ ఆడితే ఒక మ్యాచ్ గెలిచింది, ఒక మ్యాచ్ ఓడిపోయింది. ఈరోజు జరిగిన ముంబై మీద గుజరాత్ టైటాన్స్ గెలిచింది. గుజరాత్ టైటాన్స్ యొక్క నెట్ రన్ రేట్ చూసుకుంటే ప్లస్ 0.625 ఉంది. గుజరాత్ టైటాన్స్కి 2 పాయింట్స్ ఉన్నాయి. నెక్స్ట్ పాయింట్ టేబుల్లో 4th ప్లేస్లో పంజాబ్ కింగ్స్ ఉంది. ఒక మ్యాచ్ ఆడితే ఒక మ్యాచ్ గెలిచింది. పంజాబ్ యొక్క నెట్ రన్ రేటు ప్లస్ 0.550 ఉంది. పంజాబ్కి 2 పాయింట్స్ ఉన్నాయి. నెక్స్ట్ 5th ప్లేస్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటిదాకా ఒక మ్యాచ్ ఆడితే ఒక మ్యాచ్ గెలిచేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క నెట్ రన్ రేటు 0.371 ఉంది. 2 పాయింట్స్ ఉన్నాయి ఢిల్లీకి. నెక్స్ట్ పాయింట్ టేబుల్లో 6th ప్లేస్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఉంది. ఎస్ఆర్హెచ్కి ఈ సీజన్లో ఇప్పటిదాకా 2 మ్యాచ్లు ఆడితే ఒక మ్యాచ్ ఓడిపోయింది, ఒక మ్యాచ్ గెలిచింది. ఎస్ఆర్హెచ్ యొక్క రన్ రేటు -0.128 ఉంది. 2 పాయింట్స్ ఉన్నాయి ఎస్ఆర్హెచ్కి. నెక్స్ట్ పాయింట్ టేబుల్లో 7th ప్లేస్లో కేకేఆర్ కోల్కతా నైట్ రైడర్స్ ఇప్పటిదాకా 2 మ్యాచెస్ ఆడితే ఒక మ్యాచ్ గెలిచింది, ఒక మ్యాచ్ ఓడిపోయింది. కేకేఆర్ యొక్క నెట్ రన్ రేట్ -0.308 ఉంది. కేకేఆర్ కూడా 2 పాయింట్స్ ఉన్నాయి. నెక్స్ట్ 8th ప్లేస్లో చెన్నై సూపర్ కింగ్స్ ఉంది. 2 మ్యాచెస్ ఆడితే ఒక మ్యాచ్ గెలిచింది, ఒక మ్యాచ్ ఓడిపోయింది. చెన్నై సూపర్ కింగ్స్ యొక్క నెట్ రన్ రేటు -1.013 ఉంది. 2 పాయింట్స్ ఉన్నాయి సిఎస్కేకి. నెక్స్ట్ 9th ప్లేస్లో ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో ఇప్పటిదాకా 2 మ్యాచెస్ ఆడితే 2 మ్యాచ్లు ఓడిపోయింది. ముంబై ఇండియన్స్ యొక్క నెట్ రన్ రేట్ -1.13 ఉంది. పాయింట్స్ ఏం లేవు ముంబైకి. నెక్స్ట్ 10th ప్లేస్లో ఆర్ఆర్ రాజస్థాన్ రాయల్స్ ఉంది. 2 మ్యాచెస్ ఆడితే 2 మ్యాచెస్ ఓడిపోయింది. ఫ్రెండ్స్, ఇది లేటెస్ట్ ఐపీఎల్ పాయింట్ టేబుల్ అప్డేషను. నెక్స్ట్ మీకు ఐపీఎల్ రూల్స్ తెలుసు కదా, టాప్ 4లో ఉన్న టీమ్స్ ప్లే ఆఫ్ క్వాలిఫై అవుతాయి. అలాగే ఈరోజు జరిగిన మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై మధ్య జరిగిన 9వ మ్యాచ్ యొక్క సమ్మరీ కూడా చూద్దాం ఒకసారి. ఇది ఫ్రెండ్స్, ఈరోజు జరిగిన మ్యాచ్ నెంబర్ 9 గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ లైవ్ ఫ్రమ్ అహ్మదాబాద్లో జరిగింది ఈ మ్యాచ్. ఐపీఎల్లో ఇది మ్యాచ్ నెంబర్ 9. ఫ్రెండ్స్, ఈరోజు మ్యాచ్ టాస్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్లో ఆడిన గుజరాత్ టైటాన్స్ యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్ చూద్దాం. ఓపెనర్స్ వచ్చి సుదర్శన్ అండ్ సుమ్మన్ గిల్, బట్లర్, రూదర్ఫోర్డ్ అండ్ తెవాటియా, షారుఖ్ ఖాన్, నెక్స్ట్ రషీద్ ఖాన్, కిషోర్, రబాడా, సిరాజ్ అండ్ ప్రసిద్ధ్ కృష్ణ. ఇది ఈ మ్యాచ్లో ఆడిన గుజరాత్ టైటాన్స్ యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్. అలాగే ఈ మ్యాచ్లో ఆడిన ముంబై ఇండియన్స్ యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్ చూసుకుంటే ఓపెనర్స్ వచ్చి రోహిత్ శర్మ అండ్ రిక్ టెల్టన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా అండ్ నమన్. నెక్స్ట్ శాంట్నర్, దీపక్ చాహర్, బోల్ట్, ముజీజ్, సత్యనారాయణ. ఇది ఈ మ్యాచ్లో ఆడిన ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11 డీటెయిల్స్. ఇది ఫ్రెండ్స్, ఈరోజు జరిగిన మ్యాచ్ యొక్క సమ్మరీ. ఇది టాటా ఐపీఎల్ 2025 మ్యాచ్ నెంబర్ 9. ఈ మ్యాచ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్స్లో 196 రన్స్ వేసింది, 8 వికెట్స్ కోల్పోయి. గుజరాత్ టైటాన్స్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి సుదర్శన్ 61 బాల్స్లో 63 రన్స్ కొట్టిండు. బట్లర్ సెకండ్ హైయెస్ట్ 24 బాల్స్లో 39 రన్స్. గిల్ 27 బాల్స్లో 38 రన్స్ కొట్టిండు. రూదర్ఫోర్డ్ జస్ట్ 11 బాల్స్లో 18 రన్స్ కొట్టిండు. ముంబై ఇండియన్స్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే హార్దిక్ పాండ్యా 4 ఓవర్స్లో 29 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. ముజీజ్ 20 ఓవర్స్లో 28 రన్స్ ఇచ్చి 2 ఓవర్స్లో 28 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. బోల్ట్ 4 ఓవర్స్లో 34 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. దీపక్ చాహర్ 4 ఓవర్స్లో 39 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. అలాగే
ముంబై ఇండియన్స్ యొక్క ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టార్గెట్ 196. అందుకు రిప్లై గాను ముంబై ఇండియన్స్ 20 ఓవర్స్లో 160 రన్స్ మాత్రమే చేసింది, 6 వికెట్స్ కోల్పోయి. ముంబై ఇండియన్స్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి సూర్యకుమార్ యాదవ్ 28 బాల్స్లో 48 రన్స్ కొట్టిండు. నెక్స్ట్ ముంబై ఇన్నింగ్స్లో సెకండ్ హైయెస్ట్ స్కోర్ వచ్చి తిలక్ వర్మ 36 బాల్స్లో 39 రన్స్. థర్డ్ హైయెస్ట్ శాంట్నర్ 9 బాల్స్లో 18 రన్స్ నాట్అవుట్. నమద్ 11 బాల్స్లో 18 రన్స్ నాట్అవుట్. ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ప్రసిద్ధ్ కృష్ణ 4 ఓవర్స్లో 18 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. సిరాజ్ 4 ఓవర్స్లో 34 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. కిషోర్ 4 ఓవర్స్లో 37 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. రబాడా 4 ఓవర్స్లో 42 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్ యొక్క రిజల్ట్ ఏంటంటే గుజరాత్ టైటాన్స్ ముంబై ఇండియన్స్ని 36 రన్స్ తేడాతో ఓడించింది. అంటే ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 36 రన్స్ తేడాతో గెలిచింది. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ ఐపీఎల్ పాయింట్ అప్డేషన్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సబ్స్క్రైబ్.